హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆయిల్ పండు. నథింగ్ టు లూజ్ మూవీ చూడడం జరిగింది. సో నథింగ్ టు లూజ్ మూవీ చూసాక నాకేమనిపించిందంటే కాన్సెప్ట్ వైజ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని టచ్ చేసిరు. స్టార్టింగ్ లో మూవీ సెటప్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. స్టోరీలో ఉన్న కోర్ ఐడియా మంచి పొటెన్షియల్ తో ఉంది. కాకపోతే కొంచెం ఎగ్జిక్యూషన్ అయ్యే కొద్దీ యావరేజ్ ఉన్నా కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినాయి. ఫస్ట్ 1 hour అంతా లాగలే అనిపించింది. ఇది 1 hour 40 minutes అండ్ 10 తో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. డబ్బింగ్ ఓకే ఉంది తెలుగులోనే. సో మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ అయితే నాచురల్గా ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. సో మదర్ సెంటిమెంట్ సీన్స్ చాలా 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 బాగా నచ్చాయి. ఒక 3 to 4 5 సీన్స్ అంతే. కొన్ని సీన్స్ లో రైటింగ్ డైలాగ్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్యూ మూమెంట్స్ ని ఎలివేట్ చేసింది. రియలిస్టిక్ ట్రీట్మెంట్ ట్రై చేయడం ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఇక పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్ జస్ట్ అట్లా ఓకే అనిపించింది. ఏది పెద్ద నెగిటివ్ అనిపించలేదు. మదర్ రోల్ చేసిన ఆమె అంటే చాలా చాలా బాగా చేసింది. అండ్ కొన్ని సీన్స్ చాలా ఎమోషన్ చేసాయి. మనకి స్టార్టింగ్ లో ఒక ఎమోషన్ వస్తుంది, బాగుంటది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే చూడలేము. ఇంకా నెగిటివ్స్ అంటే స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా ఉండాల్సింది అనిపించింది. ఇంకా మిడిల్ పోర్షన్స్ లో కొంచెం స్లో ఫీల్ వస్తుంది. ఇంకా ఫస్ట్ 1 hour కూడా స్లోనే ఉంటది. అండ్ కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది కొన్ని సీన్స్ వరకు. అండ్ ఎడిటింగ్ కూడా కొన్ని ప్లేసెస్ లో టైట్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ అంత పెద్ద ఎక్కలేదు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కొడుకు ఒక అన్ఈవెన్ వ్యాధితో డిసీజ్ తో బాధపడుతుంటారు. సో దానికోసం ఒక మిషన్ లో వెళ్లాల్సి వస్తుంది. సో ఏం జరిగింది, దాని స్టోరీ ఏంది అనేది మిగతా అంతా మనం మూవీలో చూడాలా. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులోనే. ఓవరాల్ గా నథింగ్ టు లూజ్ అనేది ఒక డీసెంట్ అటెంప్ట్. జస్ట్ ఖాళీగా ఉంటే ఒకసారి చూడొచ్చు. న్యూట్రల్ ఆర్డర్స్ కి అంత పెద్ద ఎక్కువ పోవచ్చు. స్ట్రాంగ్ కాన్సెప్ట్ పర్ఫార్మెన్సెస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. స్క్రీన్ ప్రెషర్స్ అయితే బాగానే ఉంటాయి. ఒకవేళ మీ సినిమా చూస్తే మీకేమనిపించింది కింద కానివ్వండి. And that's all about this review. Please subscribe to Alpan and love you all. Signing off. Bye bye.